డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. డాక్టర్స్ డే అంటే ఈ సమాజంలో అందరూ కూడా చక్కగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనందరూ ఒక కోరిక. ముఖ్యంగా అసలు పేషెంట్ కాని మనిషి అంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా పంచాయతీ మెంబర్ కావచ్చు, లేదా ప్రతి ఒక్కరు పేషెంట్ వాళ్ళు డాక్టర్కి వెళ్ళాల్సిందే. అలాగే డాక్టర్ కూడా పేషెంట్ కాకుండా ఉంటాడు, డాక్టర్ కూడా పేషెంట్ అవుతాడు. డాక్టర్ ఆ వైద్య విధానం తెలుసు కానీ ఉండేది. అంచేత ఈ డాక్టరు పేషెంటు రిలేషన్షిప్ ఎప్పుడు కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి, మానవతాభివృద్ధితో కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ బీసీ రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుగుతుంది. బీసీ రాయ్ మానవతావాది, ఒక మంచి వైద్యుడు, అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు, ఇంకా చెప్పాలంటే భారతరత్న. ఒక డాక్టర్కి భారతరత్న రావడం చాలా సంతోషకరం. ఆయన పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రోజు కనీసం ఒక గంట సేపు పేషెంట్ చూడండి. అంటే డాక్టర్గా తన వృత్తి ధర్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. రెండో పక్క సమాజం కోసం చేస్తూ వచ్చాడు. అంటే సమాజం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అలాగే అంటే ఒక మంచి సాంప్రదాయాన్ని ఇచ్చాడు. అలాగే బీసీ రాయ్ ఎలా అయితే ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఆ రంగాన్ని ఈ రోజున ఆధునిక వైద్య విజ్ఞానం ముందు విడుతుంటే దీని వెనకాతలు ఎంతోమంది లెజెండ్స్, వాళ్ళ వల్లే ఈ రోజున ఇంత వైద్యశాస్త్రం అభివృద్ధి సాధించింది, ఎంత చక్కగా ఉంది, మానవాళికి జరుగుతుంది. అంచేత మన హిపోక్రటిస్ ఆ రోజు ముందు రోజు తీసుకెళ్తే అప్పుడు ఈ లెజెండ్ ఈయన ఈ గొప్ప వ్యక్తి అని అప్పుడు ఆ రోజుల్లో కేవలం వ్యాధి వస్తే దెయ్యాలు, భూతాలు, చేతబడి, బాణమతి, లేకపోతే మత మంత్రాలు, తంత్రాలు అనుకుంటునేవాడు. అంతేగాని వేరే ఒక జబ్బులు రావడం కారణం ఒక క్రిములు అని కానీ తెలియదు. హిపోక్రటిస్ ఏం చేస్తాడంటే అవేవి కాదు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, అవేం లేవు, కేవలం మనకి కొన్ని క్రిముల వల్ల జబ్బు వస్తుంది. అన్నిటికీ ముందు మనకు కావాల్సింటే మంచి అలవాట్లు కావాలి, తాగడానికి మంచి నీరు కావాలి, పరిసరాలు చాలా శుభ్రంగా ఉండాలి. అంటే మంచి నీరు, మంచి గాలి, మంచి పరిసరాలు, ఇవి మంచి ఆహారం ఉంటే ఈ వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. అందుకని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఆ తర్వాత మనకి రకరకాల మంది వ్యక్తులు ఆ వ్యాక్సిన్స్ కనిపెట్టనండి, లేకపోతే పెన్సిల్ కనిపెట్టనివ్వండి, లేకపోతే మన ఎల్లగొండ సుబ్బారావు ఆరోగ్యం కనిపెట్టండి, ఇలా ఈ లెజెండ్స్ మహానుభావులు ఎంతో మంది ఈ డాక్టర్లు మానవతాతో ఎన్నో కనిపెట్టేది చేసుకుంటారు. అలాగే ఎంతో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, మనకి రీసెంట్గా చూస్తే ఎన్ని అడ్వాన్స్మెంట్ నానో టెక్నాలజీ వచ్చేసాయి, నానో రోబోస్ వచ్చేసాయి. అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల గుడ్డివాడు కూడా టెక్నాలజీగా ఒక టెలిస్కోపిక్ లెన్స్ పెట్టేసి చూపు చేసే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఇక ముందు గుడ్డివాడు పుట్టేవాడు, పుట్టుకతో గుడ్డి అంటే ఎవరు, టెలిస్కోపిక్ లెన్స్ పెట్టేసి దాని ద్వారా అక్కడ చూపించేది. అలాగే అడ్వాన్స్ అంటే డాక్టర్స్ నిరంతరం మానవాభ్యుదయం కోసం, మానవ కళ్యాణం కోసం కృషి చేస్తున్నారు. అయితే ఇది ఒక గుడ్ ట్రెడిషన్. ఈ లెజెండ్స్ అని చెప్పిన వాళ్ళందరూ ఏం చేశారంటే మానవ కళ్యాణం కోసం వారు కృషి చేసి వచ్చారు, ఎంతో చేశారు వాళ్ళు. ఈ లెజెండ్స్ని మనం మర్చిపోతే, మన రకాల ట్రెడిషన్ మర్చిపోతే, ఆ గుడ్ ట్రెడిషన్ మర్చిపోతే స్వార్థం చోటు చేసుకుంటాం. అందుకని ఈ రోజున వైద్యం కదా వ్యాపారం అవుతుంది అనే మాట వస్తుంది. ఈ రోజున వైద్యం వ్యాపారం ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ముఖ్య కారణం. ది మెయిన్ కల్ప్రిట్ గవర్నమెంట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని పెట్టి వినియోగదారు చట్టం తెచ్చి ఈ వైద్యులు తీసుకెళ్ళిపోయి ఆ చట్టంలో పెట్టారు కల్లా డిఫెన్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. దాంతో వ్యాపారంలాగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే కొంతమంది ధనాజయ దృష్టిగా ఉండి కొంతమంది ఆ డబ్బు సంపాదించారు. నిజంగా డబ్బే సంపాదించాలంటే వైద్య వృత్తులకు ఎవరు రాకూడదు. కానీ వేరే రకరకాల వృత్తులను అభివృద్ధి చేశారు. వైద్య వృత్తిలోకి వచ్చారంటే కేవలం సేవ కోసమే రావాలి. ఆ గుడ్ ట్రెడిషన్ ఉంది. మనం ఎంతమంది మహానుభావుల నుంచి తెలుసుకుంటున్నాం. ఆ మహానుభావులందరూ కూడా మానవ కళ్యాణం కోసం, మానవ సంక్షేమం కోసం కృషి చేశారు, కానీ డబ్బుల కోసం ఇప్పుడు చేయలేదు. అది ఇప్పుడు కూడా అందరూ ఆ ట్రెడిషన్ ఇప్పటికి పోవాలి, దాన్ని చెడగొట్టకూడదు. మా వైద్యం అంటే సేవ కోసమే. దాని వైద్యం నారాయణ హరిని ఎలా అన్నారు, ఆ రంగాన్ని మనిషికి మనిషి చక్కగా హాగించవచ్చు చేయాలి. ఈ డాక్టర్స్ డే అనేది అసలు ఈ సమాజంలో
డాక్టర్కి పేషెంట్కి మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి తోడ్పగలదని, అలాగే డాక్టర్స్ అనే వాళ్ళు ఒక సేవాభావంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి తోడ్పడగలదని ఆశిస్తున్నాను. అందరూ కూడా సమాజంలో ఈ మంచి సాంప్రదాయం డాక్టర్స్ పేషెంట్స్ చక్క సత్సంబంధాలు పూర్వకాలం ఉన్నాయి, అలాగే ఆరోగ్య సత్సంబంధం ఉండాలి. ఈ రంగం సైన్స్ ప్రగతికి ఎంతమంది కృషి చేశారు, ఆ రంగం చేయాలని చేస్తూ మీ అందరికీ మరోసారి డాక్టర్స్ డే సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.